ఎవడో నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నట్టు నా పరిస్థితి అలాగుంది. ఏదో బ్రెడ్‌లు దొరికినాయి కదా అని చెప్పి దానికోసం బర్గర్ చేద్దామని అది కూడా 8:30కి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత బాబోయ్! చేసి అసలు ఎంత టైం పట్టిందో అసలు గంట పైనే పట్టేసింది. వీడియోలు చూసుకోవడం 10 వీడియోలు చూసిన తర్వాత ఇలా అయితే స్టార్ట్ చేశాను. ముందైతే బంగాళదుంపలు ఉడకబెట్టేసి దానిలోనే ఉప్పు, కారం అలాగే గరం మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేసి కార్న్‌ఫ్లోర్ వేసి ఇట్లా అయితే నేను ఇట్లా మంచిగా మెత్తగా చేసేసుకొని ఆయిల్‌లో అయితే వేశాను. వాళ్ళేమో జస్ట్ కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నారు. మనం ఏంటంటే డీప్ ఫ్రై చేసాం. అసలు ఎంత ఆయిల్ పీల్చేసిందో అమ్మ ఏంటి ఇంత ఆయిల్ పీలుస్తుంది అనుకున్నా. కరెక్ట్గా 5 అంటే 5 ప్యాటీస్ వచ్చాయి. ఆ ప్యాటీస్ కోసం స్టఫ్ కోసం అది చేశాను. చీజ్ లేదు నా దగ్గర, ఏమీ లేదు. చీజ్ లేకుండా ఏం లేకుండా చేశాను. సో దీనికి టేస్ట్ ఏంటంటే ఇట్లాగా గీ వేసేసి ఉప్పు కారం వేసేసి దానిలోనే ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా ప్యాటీస్, ఆనియన్స్, టమాటాస్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకురా బాబు చేశాను అనుకున్నా కానీ చేసినాక తెలిసింది చాలా టేస్టీగా అనిపించింది. సో చూడడానికి మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ అసలు రియాక్షన్స్ చూడండి. ఉంటేనే బాగుందని చెప్పాలి. పర్వాలేదు, తొందర తినేసే, తొందర తిను. ఇంకా ఏం తగలట్లేదు, ఒక్క బ్రెడ్ తగులుతుంది. నా వంట తగిలిందా? బాగానే ఉందా? మా అబ్బాయి మాత్రం ప్రశాంతంగా ఉల్లిపాయలు తింటున్నాడు. ఎలా ఉంది? జెన్యూన్గా చెప్పు. లేకపోండి అత్తయ్య, కొంచెం టేస్ట్ చేయండి. ఇది ఎలా తినాలి అర్థం కావట్లేదా? తినండి, అలాగే పట్టుకొని తినాలి. ఏమున్నాయి ఇందులో అనుకుంటున్నారా? మొత్తం తిని ఒక 2 ముక్కలైనా తిని చెప్పండి. ఇంకా కొరకండి, మధ్యలో ఉంది. ఏంటిది? నిజంగా దానిలో చికెన్ పెట్టా. అది చికెనే తగలలేదు ఇంకా.